గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 75వ దశకంలో ఉన్నాం. కంసవధ. ప్రాతఃసంత్రస్తభోజక్షితిపతి వచసా ప్రస్తుతే మల్లతూర్యే సంఘే రాజ్ఞాం చ మంచానభియయుషి గతే నందగోపేऽपि హర్మ్యం కంసే సౌధాధిరూఢే త్వమపి సహ బలః సానుగశ్చారువేషో రంగద్వారం గతో భూః కుపితకువలయా పీడనాగావలీఢం. ప్రభూ, నీ భయము వలన కంసునకు దిక్కుతోచకుండెను. అతని ఆజ్ఞ మేరకు మరునాడు ప్రాతకాలమున మల్లయుద్ధ ప్రారంభమును సూచించుచూ నగారావాద్యము మ్రోగుచుండెను. రాజులందరూ మంచెలపై కూర్చొని ఉన్నారు. నందుడును భవనమున కూర్చొని ఉన్నాడు. కంసుడు కూడా ఎత్తైన పీఠముపై ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు నీవు బలరాముడు అలంకృతులై తోడి బాలులతో కూడి రంగద్వారమును చేరుకున్నారు. అక్కడ కువలయాపీడమును మదపుటేనుగు మీకు అడ్డంగా నిలిచి ఉన్నది. పాపిష్ఠాపేహి మార్గాద్రుతమితి వచసా నిష్ఠుర క్రుద్ధ బుద్ధే అంబష్ఠస్య ప్రణోదాదధిక జవజుషా హస్తినా గృహ్యమాణః కేళీ ముక్తోథ గోపీకుచకలశ చిరస్పర్ధినం కుంభమస్య వ్యాహత్యాలీయధాస్త్వం చరణభువి పునర్నిర్గతో వల్గువాసి. ప్రభు, నీవు మావటి వారితో పాపిష్ఠుడా, వెంటనే ప్రక్కకు జరుగుమని అనగా అతడు కోపంతో ఆ ఏనుగును నీ మీదకి పురిగొల్పాడు. అంతటా అది వేగంగా వచ్చి నిన్ను పట్టుకొనబోయెను. అప్పుడు నీవు విలాసంగా తప్పించుకున్నావు. తరువాత ఆ ఏనుగు కుంభస్థలములపై గట్టిగా కొట్టావు. దాని కాళ్లలో దాగుకొని చిరునవ్వు నవ్వుతూ బయటకు వచ్చావు. హస్తప్రాప్యోప్యగమ్యో జుటితి మునిజనస్యేవ ధావన్ గజేంద్రం క్రీడన్నాపత్య భూమౌ పునరభిపతస్తస్య దంతం సజీవం మూలాదున్మూల్య తన్మూలగమహితమ మహామౌక్తికాన్యాత్మమిత్రే ప్రాదాస్త్వం హారమేభిర్లలిత విరచితం రాధికాయై దిశేతి. గోపీలోలా, నీవు మహర్షులకు అందనట్లుగా ఆ ఏనుగులకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ దాని నుండి తప్పించుకొని పోవుచున్నావు. ఇటునటు పరిగెత్తుచు ఆ ఏనుగుతో ఆడుకొనుచు దానిని భూమిపై పడేశావు. మరి ఒక పర్యాయము కూడా ఆ ఏనుగును పడవేసి అది బతికి ఉండగానే దాని దంతమును పెగిలించి వేశావు. అలాగే దంతమూలమందున్న చాలా విలువైన ముత్యములను తీసి నీ స్నేహితునకిచ్చుచు వీటిని రాధాదేవికి ఇమ్ము అని పలికావుట. గృహ్ణానం దంతమంసేయుతమథ హలినారంగమంగాభిశంతం త్వాం మంగళ్యాంగభంగీరభస్సహృతమనోలోచనా వీక్ష్యలోకాః త్వాం మంగళ్యాంగభంగీరభస్సహృతమనోలోచనా వీక్ష్యలోకాః హంహో ధన్యో నుదందో నహి హి పశుపాలాంగనానో యశోదానో నో ధన్యే క్షణాః స్మస్త్రిజగతి వయమేవేతి సర్వేష శంసుః. భక్తప్రియా, తరువాత నీవు కువలయాపీడమును చంపి దాని దంతములను భుజముపై పెట్టుకుని బలరామునితో కలిసి మల్లరంగమున ప్రవేశించుచున్నావు. అప్పుడు జనులు నీ యొక్క సుందరాంగములను చూసి మిక్కిలి సంతోషించి నీ తండ్రి అయిన నందుడెంత ధన్యుడు, కాదు గోపికలు చాలా ధన్యలు, కాదు యశోదాదేవి ఇంకనూ ధన్యురాలు, కాదు నిన్ను దర్శించుకున్న మేమే ముల్లోకముల యందు నువ్వు చాలా ధన్యులమని అనుకోవడం మొదలుపెట్టారట. పూర్ణం బ్రహ్మైవ సాక్షాన్నిరవధి పరమానంద సాంద్ర ప్రకాశం గోపేషు త్వం వ్యలాసీర్ణ ఖలు బహుజనైస్తావదావేదితో దృష్ట్వా త్వాం తదేదం ప్రథమముపగతే పుణ్యకాలే జనౌఘాః పూర్ణానందా విపాపాః సరసమభిజగుస్త్వత్కృతాని స్మృతాని. ప్రభు, నీవే పరమాత్మవు.
సచ్చిదానంద ఘనస్వరూపుడవు అట్టి నీవు గోపాలుల మధ్య ప్రత్యక్షముగా వారి వల్లే ఒక సామాన్యునిగా మసలుచుంటివి. పెక్కుమందికి ఇంతవరకును నీ మహిమ తెలియకుండెను. ప్రస్తుతం వారి పుణ్యములు ఫలించు కాలము వచ్చినందున వారు నిన్ను తొలిసారిగా చూసినంతనే తమ పాపముల నుండి విముక్తులై పరిపూర్ణానందముతోనున్నారు. నీవు ఉనర్చిన అద్భుత కార్యములను అన్నింటినీ స్మరించుకొనుచు నిన్ను మధురంగా కొనియాడుచున్నారు. చాణూరో మల్ల వీరస్తదను నృపగిరా ముష్టికో ముష్టిశాలి త్వాం రామం చ విపేదే ఝుటఝుటితి మిథో మిథో ముష్టిపాతాతిరూక్షం ఉత్పాతాపాతనాకర్షణ వివిధరణాన్యాసతాం తత్ర చిత్రం మృత్యోః ప్రాగేవ మల్ల ప్రభురగమదయం భూరిశో బంధమోక్షాన్. దేవా, కంసుని యొక్క ఆజ్ఞను అనుసరించి వెంటనే మల్లవీరుడైన చాణూరుడు నీపైనను ముష్టియుద్ధమునందు నేర్పరియైన ముష్టికుడు బలరామునిపైనను విరుచుకొని పడ్డారు. అప్పుడు మీ మధ్య అతి భయంకరమైన ముష్టియుద్ధం సాగినది. పైకి విసరవేయుట, కింద పడవేయుట, లాగుట మొదలైన మల్లయుద్ధ ప్రక్రియలెన్నో చేశారు. చాలా విచిత్రమైన విషయమేమనగా మల్లవీరుడైన చాణూరుడు యుద్ధమున చనిపోవుటకు ముందే బంధమోక్షములను పొందాడు. ఇచ్చట కూడా శ్లేషాలంకారం ఉన్నది. బంధమోక్షములనగా మల్లయుద్ధమును బంధింపబడుట, విడిపించుకొనుట. మరి ఒక అర్థము సంసార బంధము నుండి మోక్షము పొందుట. హాధిక్ కష్టం కుమారౌ సులలిత వపుషౌ మల్లవీరౌ కఠోరౌ నద్రక్ష్యామో వ్రజామస్త్వరితమితి జనే భాషమాణే తదానీం చాణూరంతం ఖరోద్బ్రాహ్మణ వికలదశం పోథయామాసిథోర్యాం పిష్టోభూన్ముష్టికోపి ధృతమథ హలినా నష్టశిష్టైర్దధావే. స్వామి, ఈ కుమారులేమో సున్నితమైన శరీరములు గలవారు, ఆ చాణూర ముష్టికులేమో కఠోరమైన కాయములు గలవారు, పైగా మల్లయుద్ధ విశారదులు. సమానులు కాని వారి మధ్య జరిగడి ఈ పోటీలను మనం చూడజాలము కనుక మనం ఇప్పుడే ఇచ్చేటుండి త్వరగా దూరంగా వెళ్ళిపోదాము అని అచటనున్న జనులు అనుకుంటున్నారట. ఇంతలో నీవు చాణూరుని నీ చేతులతో ఎత్తి గిరగిరా త్రిప్పి భ్రాంతం అంటారు దాన్ని నేలకేసి కొట్టి వారిని మృతిని గావించావు. బలరాముడు ముష్టికుని పిండి పిండి గావించాడు. మహాబలశాలురైన చాణూర ముష్టికులు ఇట్లు మృతులగుట చూసి భయకంపితులై తక్కిన మల్లురు అందరూ పారిపోయారు. కంస సంవార్య తూత్యం ఖలమతీరవిదన్ కార్యమార్యాన్ పితృంస్తాన్ ఆహంతుం వ్యాప్తమూర్తేస్తవ సమశిషద్దూరముత్సారణాయ హృష్టో దుష్టోక్తిభిస్త్వం గరుడైవ గిరిం మంచన్నుదంచత్ ఖడ్గవ్యావల్క దుస్సంగ్రహమపి చ హఠాత్ ప్రాగ్రహీరౌ గ్రసేనిం. ప్రభు, కోలయాపీడవధ, చాణూర ముష్టిక సంహారం జరిగిన తరువాత దుష్టబుద్ధి అయిన కంసునకు ఏమి చేయాలో తోచలేదు. ఆ దుర్మార్గుడు తూర్యవాద్యములను నివారించి పూజ్యులైన వసుదేవుని ఉగ్రసేనుని చంపుడుకై పూనుకున్నాడు. అట్లే అంతటను కనిపించుచున్న నిన్ను దూరమును తీసుకొని పొమ్మని పట్లకు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ కంసుని దుష్టవాక్కులకు కుపితుడోయి గరుత్మంతుడు పర్వతముపైకి వలె నీవు కంసుడున్న మంచం మీదకి విజృంభించావు. కంసుడు ఖడ్గమును త్రిప్పుచుండగా దగ్గరకు వెళ్ళుటకు వీలు లేకున్నను నీవతనిని హఠాత్తుగా ఒడిసిపట్టావు. సద్యో నిష్పిష్ట సంధిం భువి నరపతి మాపాచ్య తస్యోపరిష్టాత్ త్వయ్యాపాచ్యేతదైవ తదుపరి పతితానాకినాం పుష్పవృష్టి కిం బ్రూమస్తదానీం సతతమపి భియాత్ త్వద్గతాత్మా సభేజే సాయుజ్యం త్వద్వదోత్థా పరమియం వాసనా కాలనేమే. ప్రభు, నీవు కంసుని కీళ్లను అన్నిటినీ నుగ్గు చేసి అతనిని భూమిపై పడేశావు. తరువాత నీవు అతని శరీరముపై దూకావు. అప్పుడు దేవతలు సంతోషంతో నీపై పుష్పవర్షమును కురిపించారు. ఏం చెప్పాలి? కంసుడు ఎల్లప్పుడూ భయముచే నిన్ను స్మరించుచుండుటచే చనిపోయిన వెంటనే అతడు నీ సాయుధ్యమును పొందాడు. పరమాత్మ, ఈ కంసుడు పూర్వజన్మమున నీచే సంహరింపబడిన కాలనేమియను రాక్షసుడు. ఆ వాసనా ఫలితముగా ఈ జన్మయందు దుష్టుడయ్యాడు. తద్భ్రాతృ నష్ట పృష్ట్వాదృతమథ పితరౌ సన్నమన్నుగ్రసేనం కృత్వా రాజానముచ్చైర్యదుకులమఖిలం మోదయన్ కామదానైః భక్తానాముత్తమం చోద్ధవమమ రఘురూపాత్త నీతిం సఖాయం
భక్తానాముత్తమం చోద్ధవమర గురోరాప్త వినీతిం సఖాయం లబ్ధ్వా తుష్టో నగర్యాం పవనపురపతే రుంధిమే సర్వరోగాన్. కంసుని ఎనమండుగురు సోదరులను నీవు సంహరించి వెంటనే నీ తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల దగ్గరకు పోయి వారికి నమస్కరించావు. తరువాత మాతామహుడైన ఉగ్రసేనుని రాజుగా చేసి యాదవులకు కోరిన నెల ఇచ్చి సంతోషపెట్టావు. నీవు ఉత్తమ భక్తుడు, బృహస్పతి యొక్క శిష్యుడు అగు ఉద్ధవుని స్నేహితునిగా పొంది మధురానగరమందు ఆనందముగా ఉన్నావు. అట్టి గురువాయూరు పురవరేశ, నా యొక్క సమస్త రోగములను కరుణతో దూరము చేయుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.